సిపిఎస్ ఇప్పుడు ఏదైతే సమస్య ఉందో అది ఇన్ని జిల్లాల వారీగా ఈ సిపిఎస్ ఐక్య సమాఖ్య ఏదైతే ఉందో వాళ్ళు ప్రతి జిల్లాను టచ్ చేస్తూ ప్రతి జిల్లాలో వాళ్ళు ఈ విధంగా ర్యాలీలు ఈ విధంగా న్యాయం కోసము ప్రతి కలెక్టరేట్ని వచ్చి విన్నవించుకోవడం అనేది గొప్ప విషయము. ఇది ఒక డిపార్ట్మెంటు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక్కరికే సంబంధించింది కాదు. ప్రతి ఆఫీస్లో 90% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ సిపిఎస్ సబ్స్క్రైబర్సే. కాబట్టి ఈరోజు ఏమంటే వాళ్ళు గొప్పగా చెప్తా ఉన్నారు, మీకున్న దాంట్లో మీరు 25% విత్డ్రా చేసుకోవచ్చు అని. ఇప్పుడు మాకు అకౌంట్లో చూపించడము 20 లక్షలు 40 లక్షలు చూపిస్తుంది, కానీ 25% డ్రా చేయాలంటే 20 లక్షలు అనేది 10 lakhsకి చేసి ఆ 10 lakhsలో 25% అనమాట ఇచ్చేది. కాబట్టి ప్రతిసారి మనకు ఒక మెసేజ్ వస్తుంది ప్రతి నెల, ఇంత ఉంది మీ టైర్ వల్ల ఇంత ఉంది అని. దాన్ని సంకలు గుర్తుకోవాల్సిన అవసరం లేదు, అది చాలా మోసపూరితమైంది. దాంట్లో మన షేర్ హాఫ్ ఆఫ్ ద షేర్ వచ్చేసి గవర్నమెంట్ది. కానీ అది ఎప్పుడు తీసుకుంటామో, ఎప్పుడు మనకు అకౌంట్లో పడుతుంది, అసలు పడిందా లేదా, వాటి గురించి మనకు ఏ సరైనటువంటి సమాచారం అనేది ఉండదు. ఓకే ఇంత పడింది లంసంగా పడిందని వస్తుంటుంది అంతే. ఇప్పుడు మనకి జీపీఎఫ్ ఓపీఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వచ్చినట్టు మనకు స్టేట్మెంట్ రాదు, ఏం రాదు. అది కొందరికి అసలు పాస్వర్డ్లు తెలియదు, యూజర్ ఐడి ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అసలు ఆ ప్రాణ అనేది కార్డు వచ్చింది, అది ఏ ఏటీఎంలో పెట్టాలో కూడా మనకు తెలియదు. అది ఊరికే వచ్చింది కార్డు అంతే, అది ఏందో కూడా మనకు తెలియదు. అటువంటి కార్డులు ఇంతకుముందు ఉన్నటువంటి అంటే ప్రభుత్వం గురించి అని కాదు, ఇంతకుముందు డ్వాక్రా మహిళలకు కూడా ఇచ్చినారు అటువంటి కార్డులే. అసలు మనము వాళ్ళు ఈక్వలే. ఇంకా అసలు అక్కడ మనకి ఏంటంటే మనకి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది కూడా ఒక ఎంప్లాయీకి తెలియదు. అంటే గొర్రెలాగా మనం పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనమే కాదు, ఇది మనకి ఏదో సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఈ స్థాయి వాళ్ళే రావడం కాదు, ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఇప్పుడు ఎవరైతే కొత్తగా రిక్రూట్ అవుతున్నారో అందరికీ సమస్య ఉంది, కానీ అందరూ బయటికి రావడం లేదు. ఏమంటే మాకు మా జీతాలు చాలు, మా హోదా చాలు, మాకున్న మిగతా లగ్జరీస్ చాలని. అంటే మనకేనానండి, అంటే ప్రతి ఒక్కరి కోసం ఈ పోరాటం. కాబట్టి అందరూ తెలుసుకొని ఈ చైతన్య యాత్రలో పాలు పంచుకోవాలని లేదా సపోర్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను.